హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ కోష. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజైతే ఈ గ్రీన్ కలర్లో ఉన్న అట్లు పెసరట్లు అనుకుంటున్నారు, కానీ పెసరట్లు అయితే కాదు. ఏంటంటే బీరకాయ తొక్క ఉంటుంది కదండి, అది తీసేసి బీరకాయ పీలు ఉంటుంది కదా, దాన్ని తీసి దేన్ని వేస్ట్ చేయను నేనైతే. సో అదే నేను బీరకాయ ఫ్రై చేశాను. పీల్ని నేను ఈరోజు అట్ల కింద వేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నైట్ బీరకాయ తొక్కలు పీల్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని కంటైనర్లో పెట్టుకొని అందులోని ఒక స్మాల్ గ్లాసెస్ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి నానబెట్టానండి. నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్లో మిక్స్ చేసాను. మిక్స్ అయిపోయిన తర్వాత సో దాంట్లో నుంచి మిక్సీ వేస్తున్నప్పుడు నేను అల్లం, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసానండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డాక్టర్స్ అంటారు పీచు పదార్థం పెట్టాలి అని అంటారు. సో పీచు అంటే కొంతమంది అంటారు చిక్కుడుకాయలు ఏవో ఉంటాయి, తినరు. అంటే మనకి టిఫిన్ ఏంటి అని రోజు డైలీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఆ మూమెంట్లో మనం ఇది అంటే వేస్ట్ చేయకుండా మనం ఏది చేసుకున్నా మంచిదే కదండి. సో ఆ విధంగా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. బీరకాయ తెచ్చినప్పుడల్లా నేను కాకపోతే పచ్చడి కానీ లేకపోతే ఇలా అట్లు కానీ ఏదో ఒకటి ఇల్లు వేస్ట్ చేయను, బీరకాయ దాన్ని కొంటాను. రెండు విధాలుగా యూజ్ చేస్తాను. ఏ విధంగా అట్లు అయితే వేస్తానండి, అట్లు వేసి పెడతాను. చాలా టేస్టీగా ఉంటాయండి అట్లు. కావాల్సిన వాళ్ళు అందరూ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చండి. నేను ముందే వేసాను మిక్సీ చేసినప్పుడు. లేకుంటే ఇలా కోసేసి పైన కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఏముంటాయి వేసుకొని తింటే ఉంటుందండి నా సామిరంగా, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఇది ఎప్పటి నుంచో మన అమ్మమ్మల నాన్నమ్మల కాలం నుంచి వస్తున్నది. ఇప్పుడంతే ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది. జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు పెట్టేస్తున్నారు, లేకపోతే హోటల్కి వెళ్ళి తెచ్చేసుకున్నారు. మన చేతితో మనం వండుకొని తినది ఆరోగ్యానికి మంచిది కదండి. సో నేనైతే ఇలా చేస్తాను. ఎప్పుడో హెల్త్ బాగోలేనప్పుడు అయితేనే నేను ప్రిపేర్ చేస్తానండి హోటల్ నుంచి తెచ్చుకోవడం. లేకపోతే నేను నా హెల్త్ సపోర్ట్ చేసినందుకు ఇంట్లో ఏదో చేయడానికి చూస్తాను. పిల్లలకి ఇంట్లో ఐటమే పెట్టడానికి చూస్తాను, మా హస్బెండ్ కానీ మా రిలేటివ్స్ ఎవరికి వచ్చినా సరే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ పెట్టే పంపిస్తానండి. నాది మా పేరెంట్స్ అలా ఇంటికి వచ్చిన వాళ్ళు కడుపు నిండా పెట్టి పంపించాలమ్మా అని అనేవారు. అది మాత్రం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.